హాయ్ ఫ్రెండ్స్, కాలం గడిచే కొద్దీ మన రవాణా వ్యవస్థలో చాలా రకాల మార్పులు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ట్రైన్స్ గురించి. మొదట్లో ఈ ట్రైన్స్ స్టీమ్ ఇంజన్ సహాయంతో నడిచేవి. తర్వాత డీజిల్, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ సహాయంతో నడిచే ట్రైన్స్ కూడా వచ్చాయి. టెక్నాలజీతో పాటు వీటి యొక్క స్పీడ్ అండ్ ఎఫిషియన్సీలో కూడా చాలా రకాల మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ఎటువంటి చక్రాలు లేకుండా మ్యాగ్నెట్ సహాయంతో నడిచే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మనం మ్యాగ్లెవ్ ట్రైన్స్ ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క టెక్నాలజీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ మ్యాగ్లెవ్ ట్రైన్ టెక్నాలజీ అనేది ఒక సైంటిస్ట్ యొక్క కృషి కాదు. గడిచిన 120 సంవత్సరాల కాలంలో ఎంతోమంది సైంటిస్టులు ఈ టెక్నాలజీ గురించి కృషి చేశారు. ఇప్పుడు మనం మ్యాగ్లెవ్ యొక్క టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. మన నార్మల్ ట్రైన్స్ డీజిల్ ఆర్ ఎలక్ట్రిసిటీతో పనిచేస్తాయి, కానీ మ్యాగ్లెవ్ ట్రైన్స్ వీటికి భిన్నం. దీని గురించి తెలుసుకునే ముందు మ్యాగ్నెట్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యాగ్నెట్లో డిఫరెంట్ పోల్స్ అంటే సౌత్ అండ్ నార్త్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి. అలానే సేమ్ పోల్స్ అంటే నార్త్ అండ్ నార్త్ పోల్స్ రెపెల్ అవుతాయి, అనగా వికర్షించుకుంటాయి. తర్వాత కరెంటు గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది మీరు మీ ఇంటి దగ్గర కూడా చేయవచ్చు. ఎలా అంటే ఒక కాపర్ వైర్ని నెయిల్కి చుట్టి ఆ వైర్ని బ్యాటరీకి కనెక్ట్ చేస్తే అందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. మళ్ళీ మనం ఆ కరెంట్ని ఆపేయగానే అందులో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోతుంది. దీనిలో కరెంట్ ఏ సైడ్ మూవ్ అయితే అది నార్త్ పోల్, అండ్ కరెంట్ మూవ్ అయ్యే ఆపోజిట్ డైరెక్షన్ని సౌత్ పోల్ అంటాం. దీని ద్వారా కరెంట్ మూవ్ అయ్యే డైరెక్షన్ని మార్చగలిగితే మ్యాగ్నెటిక్ పోల్స్ని కూడా మార్చవచ్చు. ఇలా మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ రిపల్ ఫోర్సెస్ అండ్ మ్యాగ్నెటిక్ పోల్స్ రివర్సల్, ఈ రెండు అంశాల ఆధారంగా మ్యాగ్లెవ్ ట్రైన్ పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ మ్యాగ్లెవ్ ట్రైన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. ఈ మ్యాగ్లెవ్ ట్రైన్స్కి వీల్స్ ఉండవు. ఇవి సాధారణంగా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఈఎంఎస్ ట్రైన్స్ అండ్ ఇంకొకటి ఈడిఎస్ ట్రైన్స్. మొదటగా మనం ఈఎంఎస్ ట్రైన్స్ గురించి తెలుసుకుందాం. ఈఎంఎస్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సస్పెన్షన్ ట్రైన్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ సస్పెన్షన్ ట్రైన్ కింద ఎన్ షేప్లా ఉంటుంది. దానినే ట్రైన్ అండర్ కరేజ్ అంటాం. అలానే మధ్యలో ఒక గైడ్వే ఉంటుంది. దీనినే ట్రాక్ అని కూడా అనుకోవచ్చు. ఈ ట్రాక్కి సౌత్ అండ్ నార్త్ పోల్స్ అండ్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ మ్యాగ్నెట్స్ అటాచ్ చేసి ఉంటాయి. ఇలా డిఫరెంట్ పోల్స్ మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ట్రైన్ గైడ్వే పైన పడిపోకుండా 1.3 సెంటీమీటర్స్ గాలిలో లెవిటేట్ అవుతుంది. ఇప్పుడు ట్రైన్ ముందుకు ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. ట్రైన్ యొక్క సైడ్స్కి నార్త్ అండ్ సౌత్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. అలానే గైడ్వేకి ఎలక్ట్రోమాగ్నెట్స్ అటాచ్ చేసి ఉంటాయి. ఈ ఎలక్ట్రోమాగ్నెట్స్లోకి కరెంట్ పాస్ చేసే డైరెక్షన్ని చేంజ్ చేయడం వల్ల మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు సౌత్ నార్త్గా, నార్త్ సౌత్గా చేంజ్ అవుతుంది. కానీ ట్రైన్లో ఉన్న మ్యాగ్నెట్స్ మాత్రం సేమ్గా ఉంటాయి. సో ఎలక్ట్రోమాగ్నెట్స్ పొలారిటీ చేంజ్ అవ్వడం వల్ల లోపల ఉన్న సౌత్ పోల్ ఎలక్ట్రోమాగ్నెటిజం వల్ల చేంజ్ అయిన నార్త్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది. అదేవిధంగా లోపల ఉన్న నార్త్ పోల్ ఎలక్ట్రోమాగ్నెటిజం వల్ల చేంజ్ అయిన సౌత్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది. దీనివల్ల ట్రైన్ ముందుకు మూవ్ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రోడైనమిక్ సస్పెన్షన్ గురించి తెలుసుకుందాం. రెండిట్లో పొలారిటీ చేంజ్ అవ్వడం వల్లనే ట్రైన్ ముందుకు వెళ్తుంది, కానీ ట్రైన్ గాలిలో తేలే పద్ధతి మాత్రం వేరే. ఈడిఎస్ మ్యాగ్లెవ్లో గైడ్వే కింద ఎటువంటి మ్యాగ్నెట్స్ ఉండవు, కానీ ఈ ఈడిఎస్ ట్రైన్కి 2 సైడ్స్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇవి నార్మల్ మ్యాగ్నెట్స్ కంటే 10 టైమ్స్ పవర్ఫుల్గా ఉంటాయి. ఇవి ట్రైన్కి 2 సైడ్స్ నార్త్ అండ్ సౌత్ మ్యాగ్నెట్స్ అమర్చబడి ఉంటాయి. అలాగే గైడ్వేకి పైన కింద సౌత్ అండ్ నార్త్ లేదా నార్త్ అండ్ సౌత్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఒకవేళ ట్రైన్ నార్త్ పోల్తో ఉంటే పైన సౌత్, కింద నార్త్ పోల్స్ ఉంటాయి. అలాగే ఒకవేళ ట్రైన్ సౌత్ పోల్తో ఉంటే పైన నార్త్, కింద సౌత్ పోల్ ఉంటాయి. ఇక్కడ సేమ్ పోల్స్ పైన ఉండి ఆపోజిట్ పోల్స్ కింద ఉండడం వల్ల కింద ఉన్న పోల్స్ పుష్ చేస్తాయి, పైన ఉన్న పోల్స్ అట్రాక్ట్ చేస్తాయి. 2 ఫోర్సెస్ పైన వైపుకి ఉండడం వల్ల ట్రైన్ ట్రాక్కి 10 సెంటీమీటర్స్ గాలిలో లెవిటేట్ అవుతుంది. అయితే ట్రైన్ ముందుకు వెళ్ళే పద్ధతి మాత్రం ఈఎంఎస్లో లాగానే మ్యాగ్నెట్స్లోని పొలారిటీ చేంజ్ చేయడం వల్ల ట్రైన్ ముందుకి కదులుతుంది. ఇప్పుడు మనం ఈ మ్యాగ్లెవ్ ట్రైన్స్ యొక్క అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ఈ మ్యాగ్లెవ్ ట్రైన్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మన నార్మల్ ట్రైన్స్ వీల్స్ ద్వారా వెళ్తాయి. అయితే ఈ మ్యాగ్లెవ్ ట్రైన్స్ ఒక రకంగా గాలిలో వెళ్తుందనే చెప్పవచ్చు. వీల్స్ ద్వారా ప్రయాణించే ట్రైన్స్లో చాలా ఫ్రిక్షన్ లాస్ అవుతుంది. మన నార్మల్ ట్రైన్స్లో ఇంజన్ అండ్ అదర్ ఎలక్ట్రికల్ పార్ట్స్ చాలా ఉంటాయి. ప్రతిసారి వీటిని చెక్ చేసి మెయింటైన్ చేస్తూ ఉండాలి. అయితే ఈ మ్యాగ్లెవ్ ట్రైన్స్లో అలాంటి మెయింటెనెన్స్ ఏమీ ఉండదు. ఈ మ్యాగ్లెవ్ ట్రైన్స్ గాలిలో ప్రయాణించడం వల్ల ఎలాంటి షేకింగ్స్, జెర్క్స్ ఉండవు. ఈ మ్యాగ్లెవ్ ట్రైన్స్ నార్మల్ బుల్లెట్ ట్రైన్స్ కంటే చాలా వేగంగా ప్రయాణిస్తాయి.
నార్మల్ బుల్లెట్ ట్రైన్స్ 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే ఈ మ్యాగ్లెవ్ ట్రైన్స్ 400 నుండి 600 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తాయి. ఈ మ్యాగ్లెవ్ ట్రైన్స్లో ఎటువంటి డీజిల్ ఆర్ అదర్ ఎలక్ట్రికల్ ఇంజిన్స్ ఉండవు. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ అండ్ సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు. ఇప్పుడు ఈ మ్యాగ్లెవ్ ట్రైన్ యొక్క డిసడ్వాంటేజెస్ గురించి చూద్దాం. దీని యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దీని యొక్క కాస్ట్. ఒక సర్వే ప్రకారం 1 కిలోమీటర్ మ్యాగ్లెవ్ ట్రాక్ నిర్మించడానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అదే ఒక హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ట్రాక్కి 100 కోట్లు ఖర్చు అవుతాయి. మన నార్మల్ ట్రైన్ ట్రాక్స్కి 10 కోట్లు ఖర్చు అవుతాయి. ఇది 1 కిలోమీటర్ ట్రాక్కి మాత్రమే. అంటే 500 కిలోమీటర్ల మ్యాగ్లెవ్ ట్రాక్ వేసే డబ్బుతో దేశంలో సగం భాగంలోని అన్ని నగరాలకి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ని వేయొచ్చు. ఇంత బలమైన మ్యాగ్నెట్స్ మరియు మ్యాగ్లెవ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి చాలా రేర్ ఎర్త్ మెటల్స్ని ఉపయోగించాల్సి వస్తుంది. దీనికోసం స్కాండియం, ఇట్రియం, కోబాల్ట్, అల్యూమినియం ఇంకా చాలా ఎలిమెంట్స్ కావాలి. ప్రస్తుతం మ్యాగ్లెవ్ ట్రైన్స్ 3 దేశాలలో మాత్రమే ఉన్నాయి. అవి జపాన్, సౌత్ కొరియా, చైనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎంతో ఖర్చు చేసే అమెరికాలోనే ఒక్క మ్యాగ్లెవ్ ట్రైన్ కూడా లేదు. అలాగే జర్మనీ ఈ మ్యాగ్లెవ్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీన్ని బట్టి చూస్తే మ్యాగ్లెవ్ సిస్టమ్ని నిర్మించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ మ్యాగ్లెవ్ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.